బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. రాజమండ్రిలో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇక రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్న నేపథ్యంలో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కాలువలన్నీ కూడా చెర్లను తలపిస్తున్నాయి. అలాగే కాకినాడ, కోనసీమలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంపచోడవరం ఏజెన్సీని వర్షం ముంచెత్తింది. సీతపల్లి హైవేపై కూడా భారీ వృక్షం నేల కొరిగింది. పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. వృక్షం పడడంతో ఒక్కసారిగా తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షాలు దంచుకొడుతున్న నేపథ్యంలో 2 రోజులుగా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. కాలువలన్నీ కూడా చెల్లను తరపిస్తున్నాయి. ఎక్కడ చూసినా కూడా రోడ్లపైన నీరు చేరడంతో వాహనాల రాకపోకలకి తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. సో ప్రస్తుతం కాకినాడ, కోనసీమలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రంపచోడవరం ఏజెన్సీని వర్షం ముంచెత్తింది. సీతపల్లి హైవే పైన భారీ వృక్షం పడింది. దీంతో హైవే పైన రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రి లాంటి ప్రాంతాల్లో, కోనసీమలో పెద్ద ఎత్తున భారీ వర్షాల కారణంగా రోడ్ల మీద భారీగా వరద నీరు నిలిచింది. రోడ్లపైన కాలనీలన్నీ నీళ్ళు కూడా ప్రవహిస్తున్నాయి. రాకపోకలకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున చెరువులు, కాలనీలన్నీ కూడా చెరువులను తలపిస్తున్నాయి. సో రాకపోకలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో అయితే పూర్తిగా నీట మునిగిపోయాయని చెప్పొచ్చు. చాలా వరకు కూడా ప్రజలు బయటికి రావడానికే ఇబ్బంది పడుతున్నారు. మీరు చూడొచ్చు, రోడ్డు పైన నిలిచిన నీరు కారణంగా అటువైపుగా వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ట్రాఫిక్ మొత్తం కూడా అంతరాయం కలుగుతోంది. భారీ వాహనాలు తప్ప ఎవరు కూడా సర్వసాధారణ నీట వెళ్ళలేకపోతున్నారు. చిన్న వాహనాలు, స్కూటర్, బైక్ల మీద వెళ్ళే వారైతే చాలా తీవ్రంగా సగానికి పైగా మునుగుతూనే వారంతా కూడా ప్రయాణిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి నెలకొంది. రోడ్లపైకి నీరు చేరడంతో పెద్ద ఎత్తున అక్కడ చెత్త అదంతా కూడా జమ కావడంతో దుర్వాసన కూడా వస్తున్నట్టుగా కాలనీ నివాసులు పెద్ద ఎత్తున ఆందోళన చెందుతున్నారు. సో ఇంకా కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సో తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, కోనసీమ జిల్లాలో ఇటువంటి పరిస్థితి నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రకాష్ అందిస్తారు. ప్రకాష్, ప్రజెంట్ పరిస్థితి ఎట్లా ఉంది? వర్షాలకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? అక్కడ సహాయ చర్యలు ఏ రకంగా కొనసాగుతుంది? అంటే చాలా వరకు జనం బయట రావడం కూడా చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కాలనీలో పెద్ద ఎత్తున వరద నీరు నిలిచిపోయింది. సో వాహనాల అంతరాయం కూడా కలుగుతున్న నేపథ్యంలో రాకపోకలకి ఎటువంటి చర్యలు కొనసాగుతున్న అధికారులు ఏం చెప్తున్నారు? మనోజ్, మనం ప్రధానంగా చూసుకుంటే ఏదైతే గత 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే కాకినాడ జిల్లాతో పాటు కోనసీమ, అలాగే తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి మొత్తం అన్ని చోట్ల కూడా వర్షాలు అయితే కుండపోత వర్షాలు అయితే పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా వర్షాలు అయితే పడుతున్నాయి. అర్ధరాత్రి నుంచి కూడా కుండపోత వర్షం పడిన నేపథ్యంలోనే అలాగే ఏజెన్సీ ప్రాంతంలో వాగులు, వంకలు ఇవన్నీ కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనపడుతుంది. ముఖ్యంగా రాజమహేంద్రవరాన్ని మొత్తం ఏదైతే వర్షం అయితే ముంచెత్తినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. అంటే రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం పడుతుంది. ఇప్పటికీ కూడా వర్షం కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ప్రధానంగా ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముఖ్యంగా గాడాల, కొంతమూరు, అలాగే ఏదైతే రాజమండ్రి హైటెక్ బస్ స్టాండు, అలాగే అరిలోవ, మొత్తం అన్ని ప్రాంతాలన్నీ కూడా ప్రతి వీధిలోనూ చూసినా సరే మొత్తం వీధులన్నీ కూడా కాలువలు, చెరువులను తలపిస్తున్నటువంటి పరిస్థితి వద్ద ఉంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే అక్కడ డ్రైనేజీలు పొంగి ప్రవహించి రోడ్లపై ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి రాజమహేంద్రవరంలో మనకు కనపడుతుందని చెప్పాలి. ఎందుకంటే కేవలం వర్షపు నీరే ఈ విధంగా ముంచెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ డ్రైనేజీ సంబంధించినటువంటి వ్యవస్థ గతంలో అభివృద్ధి పేరుతో చేసినటువంటి పనులు ఆ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ డ్రైనేజీ పురుగులు ఎక్కడికక్కడ తీయకపోవడం, అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇంకా డ్రైనేజీలు అయితే క్లోజ్ చేసినటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే మొత్తం రాజమహేంద్రవరం అన్ని ప్రాంతాల్లోనే హైటెక్ బస్ స్టాండ్ లో అయితే మొత్తం మొల లోతు నీరు అయితే ముంచెత్తినటువంటి పరిస్థితి ఒక పక్క కనపడుతుంది. హరిలోవ, అలాగే ఏదైతే పేపర్ మిల్లు, ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా మొత్తం నీటి జలమయమై రోడ్లన్నీ కూడా కాలువలను తలపిస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనపడుతుంది. ఏజెన్సీ ప్రాంతంలో కూడా ముఖ్యంగా అల్లూరు జిల్లా గోకవరం, రాపచోడవరం నుంచి గోకవరం వెళ్లి రహదారి మధ్య అయితే భారీ వృక్షం చెట్టు పడిపోవడంతోనే దారిగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. గంటల తరబడి వాహనాలు అయితే అక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో మొత్తం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లానైతే వర్షం అతలాకుతం చేస్తుందని మనం ప్రధానంగా చెప్పాలి. మనోజ్, రైట్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే బయటికి రావడం కూడా చాలా జనం ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తోంది. రోడ్లపైన చాలా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయినట్టు, అంటే అంతరాయం కలుగుతోంది. రోడ్లపైన కూడా చాలా భారీగా వర్షం పడుతోంది. ఇంకా
వర్షాలు ఎన్ని రోజులుగా ఉండే అవకాశం ఉంది? నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు పడుతున్నప్పటికీ కానీ రాత్రి పడినటువంటి వర్షం అయితే ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ఓ పక్కన కుండపోత వర్షంతోనే ఆకాశానికి చిల్లి పడిందా అన్నట్టుగా వర్షం అయితే పడుతున్న నేపథ్యంలోనే మొత్తం ఈ యొక్క ప్రాంతంలో అయితే ముంచెత్తింది. అక్కడ సహాయక చర్యలు అయితే ప్రధానంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వాసు కూడా ఆదిరెడ్డి వాసు కూడా సహాయక చర్యలు అందించాలని చెప్తున్నారు. ఎక్కడైతే లోతట్టు ప్రాంతాలు అక్కడ అంతా కూడా జలజీవనం స్తంభించింది. అందరూ కూడా రాత్రి అంతా కూడా కురిసినటువంటి వర్షం ఉదయం అవ్వలేదు, మొత్తం ఇళ్లను కూడా చుట్టుముట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. అలాగే చిన్నపిల్లల నుంచి పెద్దవారికి ఏది నిత్యావసర సరుకులు తెచ్చుకోవాల్సిన చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉదయం అయితే ఈ రోజు కనపడుతుంది. అలాగే ఉదయం ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో అందరూ కూడా ఉద్యోగాలకు వెళ్ళాలన్నా బయటికి వాహనాలు అయితే ఈ యొక్క ట్రాఫిక్ లోనే చిక్కిపోయినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఎక్కడైతే వాహనాలు ఈ యొక్క రోడ్లపై ప్రవహిస్తున్న నీటిలో వాహనాలు స్టార్ట్ కావక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో రాకపోకలకైతే తీవ్ర అంతరాయం కలిగినటువంటి పరిస్థితి. అలాగే కాకినాడలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ప్రధానంగా మెయిన్ రోడ్డు అలాగే భానుగుడి జంక్షన్ నుంచి అలాగే ఏదైతే కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ లో కూడా భారీగా ఎత్తునైతే నీరు చేరినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ యొక్క ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎడతెరిపి వర్షాలతో మొత్తం అతలాకుతమవుతున్నటువంటి పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇంకా ఆ వాగులు వంకలు కూడా పొంగి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్కన కనపడుతున్న మొత్తం మీద అయితే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మరో 2 రోజులు వర్షాలు అయితే ఈ విధంగానే ఉన్న నేపథ్యంలోనే మొత్తం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు అయితే పక్కన హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఓ పక్క కనపడుతున్న రాజమహేంద్రవరం మొత్తం అయితే ఎడతెరిపి లేని వర్షానికి అయితే తీవ్ర అంతరాయంతోనే మొత్తం రాజమండ్రి వాసులు అందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఇప్పుడు రాజమండ్రిలో కనపడుతుందని చెప్పాలి. మనోజ్. రైట్ ప్రకాష్. సో మొత్తం మీద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లపై నుంచి భారీగా వరద నీరు చేరుతుండడంతో ఒక్కసారిగా ట్రాఫిక్ అంతరాయం కలుగుతోంది. రాకపోకలు నిలిచిపోయాయని చెప్పొచ్చు. ప్రజలు బయటకు రావడం కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసరాల కోసం కావచ్చు, రోజువారీ పనుల మిత్తం కూడా బయటకు రావాలంటే జంకుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎందుకంటే రోడ్లపైన భారీగా వరద నీరు చేరుతుండటం భారీ వాహనాలు తప్ప చిన్న వాహనాలు వెళ్ళాలంటే కూడా ఆ నీళ్ళలో నీట మునిగిపోయే అవకాశం కూడా కనబడుతోంది. ముఖ్యంగా రంపచోడవరం ఏజెన్సీలో కూడా భారీ వర్షాలు కురిశాయి. సీతపల్లి హైవే పైన భారీ వృక్షం పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సో మరొక 2 రోజుల పాటుగా ఈ వర్షాలు ఉండే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. అప్రమత్తంగా